ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్వి మనిషిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. టిప్ని అయితే చూసేద్దామండి. సూపర్ క్లీనింగ్ లిక్విడ్ని అయితే తయారు చేసుకుందామండి. ఫస్ట్ దానికోసం 3 క్యాప్ల వెనిగర్ అయితే వేసేసుకున్నాను. దానిలో విమ్ లిక్విడ్కి 1 స్పూన్ అయితే వేసేసుకున్నాను. ఈ 2 బాగా కలిపేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ ఉంటుంది కానీ వెనిలా ఎసెన్స్ కూడా 1 పావు స్పూన్ అయితే వేసేసుకున్నానండి. తర్వాత వాటర్ కూడా అయితే వేసేసుకున్నాను. దీన్ని ఒక బాటిల్లో కానివ్వండి, లేదంటే స్ప్రే బాటిల్లో పోసేసుకుని ఉంచుకున్నామే అనుకోండి, ఈ కొంచెమే మనకి 15 days ఖచ్చితంగా అయితే వస్తుంది. ప్రతిసారి మనం కోలిన్ వేసి క్లీన్ చేసుకునే బదులు మనం బయట తీసుకొచ్చుకునే పని లేకుండా కోలిన్ ఎప్పుడైనా మీకు అయిపోయింది అనుకోండి, ఈ విధంగా తయారు చేసుకునే లిక్విడ్తో మన డ్రెస్సింగ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, స్టడీ టేబుల్స్ అండ్ అలానే కిచెన్ కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకి మంచి వాసన కూడా వస్తుందండి. మీరు ప్రతిసారి లిక్విడ్లు బయట కొనే బదులు ఈ ఒక్క లిక్విడ్ని ఇంట్లో తయారు చేసుకుని ఉంచుకున్నారే అనుకోండి, మన మనీ సేవ్ అయితే అట్ ద సేమ్ టైం మనకి మంచి వాసన కూడా వస్తుంది. ప్రతి వస్తువు కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి పెయింటింగ్ బాటిల్స్ ఉంటాయి కదా, పిల్లలు వాడుకునేవి అయిపోయిన తర్వాత అనవసరం పడేస్తూ ఉంటాం కదా, వాటిని ఇప్పుడు యూజ్ ఎలా చేయలేదన్న పైన క్యాప్కి ఈ విధంగా మధ్యలో హోల్ అయితే చేసేసేయండి. తర్వాత దియా ఏదైనా వాడంది ఏదైనా ఉందో దానికి కూడా మధ్యలో హోల్ చేసేసింది. ఈ రెండింటికి నేనైతే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ అయితే వేసేసానండి. పెట్టేసి అంటించేసాలని సేమ్ క్యాప్కున్న హోల్ అండ్ అలానే దియాకున్న హోల్ సేమ్ ప్లేస్లో వచ్చేటట్లయితే చూసుకోవాలని. దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా దీన్ని? మనకు అగరబత్తి పెట్టుకోవచ్చండి, లేదంటారు ఈ విధంగా ధూప్ స్టిక్ ఉంటుంది, ధూప్ స్టిక్ కూడా అయితే వెలిగించుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ధూప్ స్టిక్ స్టాండ్ అనేది తయారు చేసుకోవచ్చండి. దీనివల్ల చిన్న పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ కూడా దియాలనే అయితే ఉండిపోతుంది. మనం బయట ఎప్పుడైనా వెలిగించుకోవాలనుకోండి, గడప దగ్గర కానివ్వండి, లేదంటే తులసి కోట దగ్గర కానివ్వండి, స్పెషల్గా మనకి ధూప్ స్టిక్ స్టాండ్ అనేది కనుక ఈ విధంగా అనవసరమైన దాన్ని పడేసే బదులు ఈ విధంగా అయితే ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ర్యాక్స్లో కానివ్వండి, ముఖ్యంగా ఇప్పుడు సంక్రాంతి అప్పుడు ప్రతి ఒక్కరు ఊరు వెళ్తూ ఉంటారు కదండి. ఈ టైంలో ఏంటి అంటే మన లగేజ్ తీసుకెళ్ళాలనుకో, ముఖ్యంగా పిల్లల బట్టలు కొంచెం అయితే ఎక్కువ అయితే తీసుకెళ్తూ ఉంటాం కదండి. మనం ఎక్కువ తీసుకెళ్ళాలంటే బ్యాగ్ ఎక్కువ అవుతుంది, లగేజ్లు కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా సింపుల్గా ఈ విధంగా కనుక ఫోల్డ్ చేసుకున్నారే అనుకోండి, చాలా మీకు ఒక బ్యాగ్ అయినా సరే ఎక్కువ జతల బట్టలు అయితే పెట్టేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి. అండ్ అలానే ప్యాంటు షర్టు ఒకే దానిలో ఉంటే ఎట్ ద సేమ్ టైం మనకి లగేజ్ కూడా చాలా తక్కువ అయితే పడుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీకు తీసుకొస్తున్నాను కదండి, ప్లీజ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం, నచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ ఇవ్వండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ వేసుకునేప్పుడు మనం ఒకే ఫింగర్కి వేసుకోవాలి అనుకోండి, చేతికి ముఖ్యంగా వేసుకునేటప్పుడు కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది కదండి, అలా పక్కకి వెళ్ళిపోవాలి, మళ్ళీ దాన్ని తుడుచుకోవాలి. అంత పెద్ద ప్రాసెస్ పని లేకుండా సింపుల్గా మనకి క్లిప్ ఉంటుంది కదా, దాన్ని హెయిర్కి పెట్టుకునే క్లచ్చర్, ఆ క్లచ్చర్ని కనుక మనకి ఫింగర్కి పెట్టుకొని ఆ తర్వాత కనుక మనం వేసుకున్నామనుకో నెయిల్ పాలిష్ పక్కకు అనేది కొంచెం కూడా పోనే పోదండి. మళ్ళీ దానికోసం స్పెషల్గా మనం తుడుచుకునే పని ఇంత పెద్ద ప్రాసెస్ లేకుండా సింపుల్గా మనం వేసుకునేటప్పుడు ఈ విధంగా క్లిప్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా నెయిల్ పాలిష్ వేసుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చితే ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గాజులు మనం వేసుకుంటూ ఉంటాం కదా రెగ్యులర్గా, కొన్నిసార్లు అంటే వంగిపోతూ ఉంటాయి కదా, ఆ వంపుగా వచ్చినప్పుడు మనం స్పెషల్గా షాపుకు తీసుకెళ్ళి స్ట్రైట్ చేయించుకుంటూ ఉంటాం కదండి. అయితే అంత పని లేకుండా, బయటికి తీసుకెళ్ళి మన మనీ వేస్ట్ చేసే పని లేకుండా, ఇంట్లోనే సింపుల్గా గ్లాస్ ఉంది అనుకోండి, గ్లాస్ని ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసేసి కొంచెం ఈ విధంగా తిప్పుతూ ఉన్నామే అనుకోండి, వాళ్ళంత పర్ఫెక్ట్గా మనకు రాకపోయినా కానివ్వండి, కొంచెం బెటర్గా అయితే ఖచ్చితంగా ఆ వంపు అనేది లేకుండా అయితే వస్తుంది. అంటే మన ఛానల్లో బోల్డ్ టిప్స్ అయితే ఉన్నాయి, మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, మన మనీని ఎలా సేవ్ చేసుకోవాలని. ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంగిల్ చూసారా, బెటర్గా అయితే అయ్యిందండి. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. టిప్ వచ్చేసి పూరి చాలా సింపుల్గా 50 అయినా సరే సింపుల్గా ఒక 10 నిమిషాల్లో చేసేయచ్చు అండి. అట్ ద సేమ్ టైం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి పడుతూ ఉంటాం పూరి కనుక చేయాలంటే, ఈ సింపుల్ ట్రిక్తో కనుక చేశారంటే మన ఆయిల్ పాడవుతుంది, అట్ ద సేమ్ టైం మనం 50 అయినా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. దానికోసం ముందు పూరి పిండి కలిపేసి ఉండలు అయితే చేసి పెట్టేసుకున్నాను కదండి. ఒక ప్లేట్ తీసుకొని బ్యాక్ సైడ్ తిప్పేసేసి ఆయిల్ రాసేసి ఆ తర్వాత మనం ఏవైతే పూరి పిండికి ముద్దలో పెట్టేసుకుని ఆ ముద్దలో పెట్టేస్తే పైన ఈ విధంగా ప్లేట్ పెట్టేసేసేయండి. ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసేయండి. నాకు ఆ క్లిప్ అయితే మిస్ అయింది అండి, ఉండలు పెట్టేసింది
చూపించింది నేను. సో మీకు అందుకని చెప్తున్నాను. పైన వేరే ప్లేట్కి కూడా ఆయిల్ రాసేసి బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ విధంగా బౌల్తో కనుక అన్నేసారు అనుకోండి, మనకి ఈజీగా అయితే పూరీలు అయితే రెడీ అయిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఇంకో సింపుల్ ట్రిక్ని అయితే చెప్తున్నానండి. మీరు రైస్ పెట్టినా కానివ్వండి, రైస్ పెడుతూ ఉంటాం కదండి సపరేట్గా, లేదంటే ఈ విధంగా నేనైతే వేడి నీళ్ళు బౌల్ని అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ వేడి నీళ్ళు కాగుతూ ఉండగా ఆ క్యాప్ అయితే కొంచెం వేడిగా ఉంటుంది కదండి, ఆ వేడిగా ఉన్నప్పుడే మనం పూరీలను వేసేసేయండి. ఏవైతే మనం తయారు చేసుకున్నాం ఆ పూరీలను అయితే ఈ విధంగా దీనిపైన పెట్టేసేసేయండి. 2 సైడ్లో తిప్పేసేయాలండి. మీరు మ్యాక్సిమం ఇది రైస్ కానీ కర్రీ కానీ వండుకుంటూ ఉంటారు కదండి, ఆ టైంలో కూడా మీరు ఈ విధంగా ప్లేట్ అయితే వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా పూరీలు వేసేసి 2 వైపులా కాల్ చేసి పక్కన పెట్టేసేసేయండి. ఎందుకు అనుకుంటున్నారో చెప్తాను చూడండి. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే పూరీలు కనుక చేయాలి అనుకోండి, చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం. కర్రీ చేయాలి, అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే హడావిడి ఎక్కువైపోతూ ఉంటుంది కదండి పూరీలు చేయడానికి. అలా కాకుండా మీరు ముందు రోజు నైట్ ఈ విధంగా వేడి చేసి ఒక బాక్స్లో పెట్టేసేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి. జస్ట్ ఆయిల్ వేడి చేయటము, ఆయిల్లో వేసేయడమేనండి. ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా మనకి ఎక్కువ ప్రాసెస్ పని లేకుండా, హడావిడి లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పొంగుతీయా లేదని డౌటే అవసరం లేదండి. మనం ఖచ్చితంగా పొంగుతీయండి. కొంచెం మీరు ఆయిల్ ఎప్పుడైనా సరే పూరీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ సింపుల్ ట్రిక్ అండి. ఆయిల్ బాగా కాగనివ్వండి. బాగా కాగిన తరువాత సిమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత కనుక పూరీ వేసుకున్నారంటే ఖచ్చితంగా అయితే పొంగుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చి సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి. మనం మార్నింగే కర్రీ కనుక చేసుకున్నామే అనుకోండి, నైట్ ఎప్పుడైనా సరే పూరీ కానివ్వండి చపాతీ కానీ చేసుకుంటున్నామే అనుకోండి, ఈ కొంచెం కర్రీ కనుక మిగిలిపోయింది అనుకో, ఇది పడేయలేము అలా అని చెప్పి కొంచెము తినలేము. అలాంటి అప్పుడు మీరు పూరీలో కానివ్వండి చపాతీలో కానీ వేసేసుకొని కలిపేసుకోవచ్చు అండి. నో ప్రాబ్లం. అది మసాలా పూరీ అయితే మసాలా పూరీ లాగా ఉండేది, చపాతీ అయితే దానిలో మనకి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ వేసుకొని మరి కలిపేసుకున్నారే అనుకోండి, పిల్లలకు కూడా ఎవరైనా సరే దీనిలోనే మన క్యారెట్ కలిపేసుకోవచ్చు అండ్ బీట్రూట్ జ్యూస్ కూడా కలిపేసుకోవచ్చు అండి. పాలకూర ఉంటుంది, పాలకూర కూడా మిక్సీ పట్టేసి మనకు పూరి కలిపేటప్పుడే వేసి కలిపేసుకోవచ్చు అండి. ఈ విధంగా కలిపేసుకున్న తరువాత నేను ఇక్కడ క్యారెట్ అయితే కలిపాను కదండి, దీన్ని కొంచెం పిల్లలకి ఇంకా కొంచెం వెరైటీగా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మన గ్రేటర్ ఉంటుంది కదండి, గ్రేటర్ పైన ఆయిల్ రాసేసి పూరి లాగా వచ్చేసాము అనుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆయిల్లో నేను ఇక్కడ క్యారెట్ కలిపింది, ఇది కూడా సూపర్గా అయితే వస్తుంది. దీనికి ఎలాంటి కాంబినేషన్ కూడా ఇంకా అవసరం లేదు, ప్లెయిన్దే తినేయొచ్చు అండి. మనకి పూరి కానివ్వండి లేదంటే చపాతీ కానివ్వండి, ఇలా కర్రీ మిగిలిపోయిన దాన్ని కూడా వాడేసుకున్నామే అనుకోండి, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మిగిలిపోయిన కర్రీని కూడా యూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. అండ్ అలానే ఇంకో సింపుల్ ట్రిక్ అండి. ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఉదయాన్నే పూరి తిన్నప్పుడు ఆయిల్ సెన్సేషన్గా కొంచెం తిక్కగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే పూరీని మనం తీసిన వెంటనే ఈ విధంగా టిష్యూ పేపర్ పైన కానీ వేసేసామంటే ఆయిల్ అనేది ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేస్తుంది కాబట్టి మనకి తిన్నా కానివ్వండి ఆ తిక్క అనేది లేకుండా అయితే ఉంటుంది. ఏమైనా బెల్ సింబల్ కనుక యాక్టివేషన్లో ఉంచుకున్నారే అనుకోండి, నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంతమంది పూరీ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఈ విధంగా పిండిలో కలిపి ఆ తర్వాత పూరీ చేస్తూ ఉంటారు. అలా గనక చేసాము అనుకోండి ఆయిల్ మొత్తం పాడవుతుందండి, దానివల్ల మనకు ఆయిల్ నలుపుగా అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు పూరీ చేసేటప్పుడు ఈ విధంగా ఉండకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఆ తర్వాత కనుక పూరీ చేసేసి నూనెలో కనుక వేసేసారు అనుకోండి, మనం ఎన్ని పూరీలైనా చేయనియండి కొంచెం కూడా అడుగున కొంచెం అనేది ఆయిల్ కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎన్ని పూరీలు అయితే చేశాను అయినా కానివ్వండి చూడండి కొంచెం కూడా కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఈ టిప్ కూడా ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పూరీ కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, కొంచెం తిక్కుగా రావాలంటే శనగపిండి వేస్తూ ఉంటాం కదండి. అయితే కొంతమంది గ్యాస్ ట్రబుల్ వాళ్ళు ఉన్నారనుకోండి, శనగపిండి పడదు కదండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఆలును ఉడకబెట్టిన ఆలును తీసుకొని ఒకటి ఈ విధంగా నలిపేసేసి కొంచెం వాటర్ పోసుకొని కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసేసుకోవాలండి. దీన్ని తీసుకెళ్ళి మనం కర్రీలో కనుక పోసేసుకున్నామే అనుకోండి, పిండి వాడకుండానే మన పూరీ కర్రీని అయితే తయారు చేసుకోవచ్చు. ఇది నాకు పర్సనల్గా చాలా అయితే నచ్చిందండి. కర్రీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, టేస్ట్ కూడా చాలా అయితే నచ్చింది. ఈ సింపుల్ ట్రిక్ని ట్రై చేయండి, కర్రీ చాలా బాగుంటుంది శనగపిండి వాడకుండానే. నెక్స్ట్ వచ్చి ఇంకో సింపుల్ మెథడ్ చూద్దామండి, పూరీ ఈజీగా చేసుకునేటట్లు. ఎలా అంటే ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసేసానండి. తర్వాత ముందుగానే మనం చేసి పెట్టేసుకున్న పూరీ పిండి కలిపెట్టుకుని ముద్దనైతే పెట్టేసేసానండి. మనకి ఈ విధంగా ప్లేట్ మొత్తానికి చేసుకోండి, కొంచెం మందంగానే చేసుకోవాలండి పూరీ అనేది. అండ్ అలాగే ఇక్కడ స్టీల్ బౌల్ని అయితే తీసుకున్నాను, నాకు చిన్న బౌల్ ఉంది కాబట్టి చిన్న బౌల్ని అయితే తీసుకున్నాను. సో నేను చిన్న బౌల్ కాబట్టి ఇక్కడ 4 పూరీలు అయితే చేసేసుకున్నానండి. అట్లా ఒత్తుకొని తీసేసాను. ఎక్స్ట్రా ఏదైతే ఉందో మళ్ళీ మనం సపరేట్గా మళ్ళీ చేసుకోవచ్చు అండి, అయితే చేసుకోవచ్చు. మీరేంటి అంటే పెద్ద బౌల్ ఏదైనా ఉంటే పెద్ద బౌల్ తీసుకొని ఒకే ప్లేట్ పైన 3 పూరీలు అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటికంటే కూడా ఇంకొంచెం పెద్ద పూరీలు అయితే వస్తాయి. ఇలా మనం ఎన్నైనా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కానివ్వండి అలాంటి
అలాంటప్పుడు ఫాస్ట్గా పూరి చేయాలి అనుకోండి, ఈ మెథడ్లో ట్రై చేయండి. 100 పూరీలనైనా సరే ఈ మెథడ్లో ట్రై చేశారు అంటే మాత్రం 10 నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా ఎత్తుకోరుకోండి. థ్యాంక్ యూ.